श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 2 అవధూత శ్రీ రాకాడి బాబా చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం నిన్న ఏం చెప్పుకున్నామో అన్నది కొంచెం క్లుప్తంగా ఇవాళ చెప్పుకొని తర్వాత ఈరోజు సత్సంగంలోకి వెడదాం. మొదట మాస్టర్ గారికి రాకాడి బాబా గురించి చెప్పినది పూర్ణానంద స్వామి అనే స్వామివారు, వారి వల్లనే తెలిసింది మాస్టర్ గారికి. ఈ రాకాడి బాబా పూర్ణానంద స్వామికి గురువు గారు అన్నమాట. మాస్టర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి జిల్లెలమూడిలో ఉన్నప్పుడు ఆ కొత్తలో అన్నంరాజు రామకృష్ణారావు గారు అనే ఒక ఆయన శ్రీశైలం పెడతారు. వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉంటారనమాట. ఆ సమయంలోనే పూర్ణానంద స్వామిను ఇంకా ఆయన శిష్యులైన రమణానంద అక్కడికి వస్తారు శ్రీశైలానికి. వచ్చి వాళ్ళు ఏదో వసతి కోసం విచారిస్తున్నప్పుడు ఈ రామకృష్ణారావు గారు వారికి బాగా ఆకర్షితులయ్యి వాళ్ళ గదిలో ఉండమని చెప్తారు. వారిద్దరిలో ఉన్న వర్చస్సు అది చూసి పూర్ణానంద స్వామి గారు వర్చస్సు, ధ్యాన నిష్ట ఇదంతా చూసి అబ్బురపడి రామకృష్ణారావు గారు ఆయన దగ్గర ఉపదేశం తీసుకుంటారు. తర్వాత ఆయన సకుటుంబంగా జిల్లెలమూడి వచ్చి స్థిరపడతారనమాట. ఆయన గృహప్రవేశానికి పూర్ణానంద స్వామిని ఆహ్వానిస్తారు. వారి దర్శనం కూడా జిల్లెలమూడి అమ్మ వద్దనే లభిస్తుందని ఆయన చెప్తారనమాట మాస్టర్ గారికి. సకాలంలో స్వామి వచ్చి తిన్నగా మాస్టర్ గారు ఉన్న గదిలోకి ప్రవేశించారట. వారితో కూడా వచ్చిన రమణానంద గారు స్వామిని గురించి కొన్ని వివరాలు చెప్పారట. ఆయన బాణతీర్థం దగ్గర ఒక గుహలో కొంతకాలం తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారట. అంటే పూర్ణానంద స్వామి గురించి. అటు తర్వాత రాకాడి బాబా ఏమో ఇక నువ్వు షిరిడి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉంటే నీకు ఎక్కడ ప్రేరణ కలిగితే అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకొని ఆశీర్వదించి పంపారట. అది పూర్ణానంద స్వామి వారిది. తరచుగా షిరిడికి వెళ్ళి బాబా సన్నిధిలో గడుపుతున్న సాయి రమణానంద గారికి ఒకరోజు పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని, ఈ పూర్ణానంద స్వామినేమో ఉపదేశించు అతనికి అని చెప్పేసి బాబా దివ్యమైన ఆదేశం ఇచ్చారట. ఆ ప్రకారమే వారిద్దరూ గురు శిష్యులయ్యారనమాట. అంటే బాబా ఆ ప్రేరణ ఇవ్వడం వల్లనే సాయి దైవంలో వాళ్ళు గురు శిష్యులు అయ్యారట. వాళ్ళు శ్రీశైలం వచ్చి హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకుని ఉన్నారట. జిల్లెలమూడిలో ఉన్నన్ని రోజులు నిత్యము వాళ్ళతోటి సత్సంగము, భజనలు ఇవే జరుగుతూ ఉండేవి మాస్టర్ గారికి. వాళ్ళు ఉన్నన్నాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్ గారితో. ఇప్పుడు ఎవరు? పూర్ణానంద స్వామిను సాయి శరణానంద. రాకాడి బాబా గురించి వాళ్ళు చెప్తూ ఉంటే ఈయన వింటుండేవారు మాస్టర్ గారు. అనుకుని ఎలాగైనా ఆయన దర్శించాలి అని అనుకున్నారట. అనుకుంటే వారు ఏం చెప్పారట, ఆయన దర్శించాలంటే అసలు ఆ దర్శనం లభించడం ఎంతో కష్టం, వారు ఒక చోట స్థిరంగా ఉండరు, ఒకవేళ దైవానుగ్రహం వలన దర్శనం లభించినా తమ దగ్గరికి ఎవరిని రానివ్వరు, ఎక్కువసేపు ఉండనివ్వరు అని చెప్పారట. చాలా కష్టం ఆయన దర్శనం లభించడం అని చెప్పారట. మాస్టర్ గారు విద్యానగర్ వెళ్ళిపోయాక ఒకసారి షిరిడి బయలుదేరుతూ గణేశపురిలోని నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకోవాలని అనుకున్నారట. తెల్లవారుజామునేమో కోపర్గాం చేరి రైల్వే స్టేషన్లో టీ తాగుదామని అక్కడికి వెళ్ళారట, టీ స్టాల్కి. అక్కడ సాయి రమణానంద గారు కనిపించారట. అంటే పూర్ణానంద గారి శిష్యులు ఉన్నారు కదా రమణానంద, ఆయన కనిపించారట. అక్కడ గణేష్పురికి వెళ్దామని అనుకున్నప్పుడు కోపర్గాం దగ్గర అన్నమాట. అప్పుడు ఏమైంది, శ్రీ రాకాడి బాబా గణేశపురిలో ఉన్నారని వారిని దర్శించుకోవచ్చని ఆయన చెప్పారట. ఆయన ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వెళ్ళి గణేష్పురిలో ఉన్నారు, వెళ్ళి దర్శించుకోండి అంటే అప్పుడు మాస్టర్ గారు అనుకున్నారట, నేను కూడా గణేశపురి అన్నారట, నేను కూడా గణేశపురి దర్శించాలనే వచ్చాను, ఈ సమయంలోనే రాకాడి బాబా గారు కూడా ఇక్కడే ఉండడం అనేది నా అదృష్టం అని చెప్పారట. వెంటనే ఈ సాయి శరణానందతో కలిసి గణేష్పురికి వెళ్ళారట. శరణానంద కాదండి, సాయి రమణానంద, క్షమించండి. అక్కడ మొదట గణేశపురిలో ఉష్ణకుండాల్లో స్నానం చేసి తర్వాత నిత్యానంద స్వామి వారి ఆశ్రమాన్ని చూసి సమాధి అది దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాకాడి బాబా గారు దర్శనానికి వెళ్ళారట.
ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఒక కొండవాగు దాటి అనసూయ కొండం దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం 3 అయిందిట. అది అడవి ప్రాంతం అంట బాగా. అక్కడ అనసూయ ఆశ్రమం కూడా ఉందిట. అంటే అక్కడ అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తపస్సు చేసిందని, ఆమె స్నానం చేసిన కుండానికి ఆ పేరు స్థిరంగా వచ్చిందని అంటారు. అనసూయ కుండం అంటారట. ఆ కుండానికి సుమారు 50 గజాల దూరంలో ఒక చెట్టు కింద మట్టితో ఒక ఆసనం అలా అలుక్కుని దాని మీద రాకాడి బాబా కూర్చుని ఉన్నారట. అదనమాట మాస్టర్ గారు చూసి. తర్వాత రాకాడి బాబా యొక్క వర్ణన చెప్పారు. ఇంక 50 లేక 60 సంవత్సరాలు ఉంటాయి. ఒక లంగోటి మాత్రమే ధరించున్నారు. జుట్టంతా తలకి ఎర్రని జడలు కట్టేసిందట. ఎర్రగా ఉంటే జడలు కట్టింట. వాటిపైన ఆ జడలనే కిరీటంగా చుట్టి ముడేసుకున్నారట. నెత్తి మీద నల్లగా ఉందట ఛాయ. కొంచెం పొట్టి శరీరంట. మెడలో రుద్రాక్షమాల, ముదురు తేనె రంగు కళ్ళు. అసలు ఆ రూపం చూస్తే ఆయన ఒక మహనీయుడని కానీ లేకపోతే తపస్వి అని కానీ గుర్తించడం చాలా కష్టం. అలా ఉందిట ఆయన రూపం. ఆయన పక్కనే పెద్ద ధూని వెలుగుతుందట. అందులో మాన్లోనేమో ఒకేసారి కాలుస్తున్నారట 3 పొడిగాటి మాన్లు. అవి ఏం చెట్లో కానీ వాటి నుంచి వచ్చే విభూతి చక్క తెల్లగా ఉందిటండి. మాస్టర్ గారు అక్కడికి వెళ్ళారట. వెళ్ళేసరికి అక్కడ 2 గ్రామస్తులు గుక్క తిప్పుకోకుండా ఏదో చెప్పేస్తున్నారట. అప్పుడు రాకాడి బాబా గారేమో ఒక పేపరు పెన్ను తీసుకుని వలయాకారంలో గీస్తూ వాళ్ళు చెప్పింది అట్లా వింటూ ఆయన ఏదో ధ్యానంలో అట్లా ఉన్నారట. అలా జరుగుతోందనమాట. ఆయనకు అంతరాయం కలిగించడం ఎందుకు అని చెప్పేసి మాస్టర్ గారును ఆయన రమణానందను పక్కగా మూలగా నుంచున్నారట. సరే వాళ్ళు చెప్పడం అంతా అయ్యిందిట. తర్వాత ఆయన ఒకసారి రమణానందని వాళ్ళు చిలిమిచ్చారట. వచ్చి ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఆయన చిలిం పీలుస్తూ ఒక్కసారి వీళ్ళ వైపు తిరిగారట. మాస్టర్ గారి వైపును రమణానంద గారి వైపు తిరిగి చూశారట. చూసి సాయి రమణానంద గారిని చూసి, ఏం శివ మొన్ననే కదా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చామే అంటూ మాస్టర్ గారికి కేసు చూస్తారు. చూసి ఈ బాలశివుడు ఎవరు అన్నారట. అప్పుడు సాయి రమణానంద మాస్టర్ గారిని పరిచయం చేసి చెప్పారట, మీ దర్శనం కోసం తప్పించి వచ్చారండి. ఆయన షిరిడి సాయిబాబా భక్తుడు. ఈయనంటే పూర్ణానంద స్వామి గారికి చాలా ప్రేమ, అపారమైన ప్రేమ. ఈయన మహాత్ములు వారి క్షేత్రాలు దర్శించడం ఆయనకి ఎంతో ఇష్టం అని చెప్పారట. ఆయన చిలిం తాగుతూ అంత శ్రద్ధగా విని పూర్ణానంద చాలా మంచివారు, మంచి త్యాగి అన్నారు. అంటుంటే ఇంతట్లా మాస్టర్ గారు వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించుకున్నారట. అక్కడ వాళ్ళందరూ నమస్కారం పెట్టకూడదు, ఆయనకి కాళ్ళకి ఆయన ముట్టుకోకూడదు అన్నట్టు. అంటే అది ఆయన కాదన్నట్టుగా మాస్టర్ గారికి పాదాలు ఎదరికి పెట్టి ఇచ్చారట, నమస్కరించుకోమని ముందుకు చాచారట. నీవెక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి, ఆయన ఎప్పుడు విడవకో అని చెప్పారట ఆయన రాకాడి బాబా మాస్టర్ గారికి. మా దర్శనం అయినా సరే, పూర్ణానంద స్వామితో పరిచయం అయినా సరే ఆ బాబా ఆదేశానుసారమే జరిగింది అది అని చెప్పారట. చెప్పి కొన్ని ముఖ్యమైన మంచి విషయాలు చెప్పారనమాట మాస్టర్ గారికి. అవేంటో మనం అది క్రితం చెప్పుకున్నాం, మళ్ళీ క్రితం సత్సంగంలో, కానీ మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. నీవు మీ నాన్నను సంతోషపెట్టు, నీ శిష్యులకు సత్యమైన తత్వమే చెప్పు, వారు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు. ఈనాటి గురువుల్లాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించద్దు. నేను చెప్పేదెంతో కష్టమైన పనే, సత్యవాది లోక విరోధి అన్నారు. అయినప్పటికీ సత్యస్వరూపమైన భగవంతుడిని పొందాలంటే అదొక్కటే మార్గం. సత్యాన్ని వదలకూడదు, సత్యమైన దాన్నే చెప్పాలి, నీ శిష్యులకు అదే చెప్పు అని చెప్పారట. లోకాన్ని విడిచిన మాకు ఇది తపస్సు. లోకాన్ని వాళ్ళు విడిచి ఉంటారు కదా ఎక్కడో అరణ్యాల్లో, అక్కడ మాలాంటి వాళ్ళకి ఇది తపస్సు, కానీ లోకంలో ఉండే మీలాంటి సాధకులకు అదే తపస్సు అని చెప్పారట. లోకంలో ఉండే వాళ్ళకి మీకు ఆ లోకంలో ఉంటూనే మీరు సాధన చేయాలి, అదే అంటే నిజతత్వాన్ని బోధిస్తూ అందరికీ అట్లాగే ఉండాలి అని చెప్పారట. అదే తపస్సు మీకు అని చెప్పారట. లోకంలో ఉంటూనే అలా నడుచుకుంటే ఎన్నో జన్మల కర్మబంధాలు బాకీలు వేగంగా తీరిపోతాయి. చక్కగా నడుచుకుంటే మనమైనా అంతేనండి, బాబా చెప్పిన మార్గంలో మాస్టర్ గారు చెప్పినట్టు నడుచుకుంటే తొందరగా మనకి కర్మబంధాలు బాకీలు అంటే రుణానుబంధాలు ఇవన్నీ తొందరగా తీరిపోతాయి. మాయలో అయితే మొదట అన్ని సుఖాలే వచ్చి చివరకు శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది. మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మాయ అనేది అలుముకుని మనకేమవుతుంది, అన్ని సుఖాలే ముందు వస్తాయి. అంటే అదే కోరుకుంటాం కూడా మనం, సుఖాలే వచ్చి చివరికి అది ఏమవుతుంది, శుభ్రంగా శాశ్వతంగా దుఃఖం అనేది మిగిలిపోతుంది మనలాంటి వాళ్ళకి.
ఆత్మ మార్గంలో మొదటంతా కష్టము, అటు తర్వాత పొడుగున అంతులేని సుఖము ఉంటుంది. అదే చక్కగా ఆత్మ మార్గంలో వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. అట్లా ఆ మార్గంలో వెడుతుంటే ఏమవుతుందంటే మొదటంతా కష్టం ఉంటుంట, అటు తర్వాత పొడుగున అంతులేని సుఖం ఉంటుంట. అందుకే మాస్టర్ గారు చూడండి, ఆయన దగ్గర ఎప్పుడూ అంతులేని సుఖం ఉండేది. ఎవరైనా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చాలా హాయిగా ఉండేది. అంతలాగా ఎన్ని కష్టాలు వచ్చినా మాస్టర్ గారు సుఖంగానే ఉండేవారు, ఎప్పుడు అది కష్టం అనుకునేవారు కాదు. అంటే ఆ స్థితి అన్నమాట అది. అలా లోకాన్ని మెప్పించడం కపటము వేశ్య లక్షణాలు. లోకాన్ని మెప్పించడానికి ప్రయత్నించడాలను, కపటంగా ఉండడం, అవన్నీ వేశ్య లక్షణాలు. పరమాత్మను మెప్పించడం అంటే భగవంతుని మెప్పించడం, నిష్కపటము, ఇవన్నీ భక్తునికి ధర్మాలు. భక్తునికి ఉండవలసింది ఏంటంటే పరమాత్మని మెప్పించాలట, భగవంతుణ్ణి. ఇక్కడ ఉన్న అనసూయాదేవి అందుకే లోకానికి ఆదర్శమైంది అని చెప్పారు. ఇంకా మిగిలింది మనం ఇవాళ చదువుకుందామండి. మీ పట్టణాలలోని హై క్లాసు స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఏడవరు, తలుచుకోరు. మీ అంటే పట్టణాల గురించి చెప్తున్నా, ఈయన ఉండేది అడవుల్లో కదా, మీ పట్టణాలు ఎట్లా ఉంటాయని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మీ పట్టణాల్లో హై క్లాసు స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఏడవరు, తలుచుకోరు. అంటే ఆ రిలేషన్, తల్లి బిడ్డల రిలేషన్ పట్టణాల్లో అలా ఉంటుందని చెప్తున్నారనమాట. వాళ్ళను పెంచిన దాది చనిపోయిన విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క చనిపోయినా ఎంతో దిగులు పడతారు. కానీ పిల్లలు ఎట్లా ఉంటారట, కొడుకులు వాళ్ళని పెంచిన వాళ్ళు ఉంటారు కదా, మేడులు, వీళ్ళు పెంచిన వాళ్ళు అనమాట ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినా లేకపోతే విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క ఉంటుంది కదా, కుక్క పెంచుకుంటూ ఉంటారు కదా, ఆ కుక్క చనిపోయినా ఎంతో దిగులు పడతారు. తల్లి చనిపోతే బాధపడరు, అదే వాళ్ళని పెంచిన దాది కానీ లేకపోతే వాళ్ళతో ఆడుకునే కుక్క కానీ చనిపోతే వాళ్ళు దిగులు పడతారు అని చెప్పారట. అంటే రిలేషన్ అట్లా ఉంటుందన్నమాట, తల్లి బిడ్డల రిలేషన్ మీ పట్టణాల్లో అట్లా ఉంటుంది. ఇటు చూస్తే తల్లులు సరిగ్గా పెంచరు, ఇటు చూస్తే పిల్లలకు కూడా ఆ తల్లి పట్ల ఆ ప్రేమ ఉండదన్నమాట. అది చెప్తున్నారు. ఏం శివ వింటున్నావా అన్నారట, మాస్టర్ గారిని వింటున్నావా అని అడిగారట. మీ పట్టణాల వాళ్ళని ఇలా అంటున్నారని కోపమా, నీ పట్టణాల్లో ఉండే వాళ్ళని అలా అంటున్నానని కోపమా? నీ కోపం వస్తే ఈ సాధువు ఏం చేస్తాడు, వీడికి నిజం చెప్పడం ఒక్కటే తెలుసు. ఆయన ముందే చెప్పారు కదండి, నిజాన్నే చెప్పాలి ఇదంతా. ఆయన అందుకే అంటున్నారు, కోపం వస్తే నేనేం చేస్తాను, నాకు నిజం చెప్పడం ఒక్కటే తెలుసు అన్నట్ట. ఇలా చెప్పినందుకు ఈ సాధువుపై ఎందరికో కోపం వచ్చింది. అందుకే మహాత్ములు చెప్పేవేమీ నచ్చవండి ఎవరికి, చాలా విషయాలు నచ్చవు. ఎందుకంటే మనకి అది వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట, విరుద్ధంగా ఉంటాయి. అలా చెప్పినందుకే సాధువుపై ఎందరికో కోపం వచ్చింది. ఇట్లా చెప్తున్నందుకే నా మీద చాలామంది కోపం వచ్చింది. వీడిని చంపాలని కూడా ఎందరో ప్రయత్నించారు, ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారటండి రాకాడి బాబాని, ఆయన అంత సత్యం మాట్లాడుతున్నందుకు అని. ప్రక్కనున్న గ్రామస్తులకేసి చూచి ఏం సేవ నిజమేనా అన్నారు. వాళ్ళు చిత్తం స్వామి అన్నారు. పక్కన గ్రామస్తులు ఉన్నారట, వాళ్ళతో నిజమే కదా అన్నారట. అంటే అవును స్వామి అన్నారట వాళ్ళు. ఆయన మరలా ఇలా చెప్పారు, వీళ్ళిద్దరూ అప్పటి నుంచి నమ్మికతో ఈ సాధువునే సేవిస్తున్నారు, అందుకే వీళ్ళపై ఊరిలో అందరికీ ఎంతో పగ అన్నారట. ఈయన్ని సేవించుకుంటున్నారట ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళు, రాకాడి బాబాని. అందుకని ఆ ఊళ్ళో ఎవ్వరికీ ఆ ఇద్దరు అంటే ఇష్టం లేదు. ఎవరైతే వచ్చి చెప్పుకుంటున్నారో వాళ్ళు అన్నమాట రాకాడి బాబాని సేవించుకుంటున్నారు వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి. ఈయన సేవిస్తున్నందుకు ఆ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదు, వీళ్ళు శత్రువులుగా తయారయ్యారు వాళ్ళిద్దరు. అందరికీ ఎంతో పగ పెట్టుకున్నారట వాళ్ళిద్దరి మీద జనాలు, ఈయన సేవిస్తున్నారని చెప్పేసి. అది అలా అయితే పాపం వాళ్ళ జీవనం ఎలా అన్నాను. అయ్యో అవునా, అలా పగ పెట్టుకుని అట్లా ఉంటే ఊళ్ళల్లో మరి వాళ్ళ జీవితం ఎలాగ వాళ్ళ జీవనం అన్నారట. ఆయన నా మాటలు తర్జుమా చేసి హిందీలో వాళ్ళతో చెప్పారు. వాళ్ళు నా కేసు చూస్తూ ఆవేశంతో అన్న మాటలు ఆయనే నాకు వివరించి ఇలా చెప్పారు. మేము చచ్చినా పర్వాలేదు, మా పెళ్ళాం పిల్లలు చచ్చినా సరే స్వామినే నమ్ముకున్నాం. వాళ్ళు అన్నారట, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా పెళ్ళం పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మేము స్వామినే నమ్ముకున్నాం, మేము మాత్రం ఆయన సేవ నుంచి వెళ్ళాం, ఆయన సన్నిధి వదలం, ఆయన దర్శించుకుంటూనే ఉంటాం అని చెప్పారట. ఊరి వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారే కానీ వాళ్ళు అనుకున్నది ఏది చేయలేకపోతున్నారు, అదంతా స్వామి దయ. మమ్మల్ని బాధ పెడుతున్నారు ఊళ్ళో వాళ్ళు నిజమే, కానీ వాళ్ళు అనుకున్నది ఏది మాకు చేయలేకపోతున్నారు, ఇదంతా స్వామి దయ. ఏం చేయలేకపోతున్నారు అనమాట వాళ్ళని,
మంచి పగ అయితే వచ్చేసింట స్వామిని సేవించుకుంటుంటే. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి అసలు. అంటే మహాత్ముల్ని సేవించుకునే వాళ్ళు బయట ప్రజలందరికీ నచ్చదు అది. అప్పుడు స్వామి తమ దగ్గరున్న తెల్ల కాగితంలో కొంచెం విభూతి కత్తి వాళ్ళిద్దరికీ ఇచ్చి, మీరు గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపివేశారు. ఇంతట్లో రాకాడి బాబా గారు ఏం చేశారట, ఒక తెల్ల కాగితంలో కొంచెం విభూతి కట్టించి, మీరు గ్రామం వెళ్ళండి, వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది అని చెప్పి వెళ్ళండి అని పంపించేశారట. నాకు కాఫీ బాగా అలవాటు. మాస్టర్ గారు కాఫీ ఎక్కువ తాగుతారండి, ఎక్కువసార్లు తాగుతారు, బ్రూ కాఫీ అనమాట. సమయానికి తాగకుంటే తలనొప్పి వస్తుండేది. అది అలవాటైన వాళ్ళకి కాఫీ ఏమవుతుంది, ఆ టైంకి తాగకపోతే తలనొప్పి వస్తుంది. అలా మాస్టర్ గారికి కూడా అప్పుడు అలాగే ఉందట. అప్పుడు నా పరిస్థితి అలానే ఉన్నది. అక్కడక్కడ కాఫీ దొరకదు కదా, అక్కడ అరణ్యాల్లో ఎక్కడ దొరుకుతుందండి అడవుల్లో కాఫీ అన్న ఆలోచన నాలో మెదిలింది. అయ్యి బాబా ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది కాఫీ, అసలు ఏమో తలనొప్పిగా ఉంది అనుకుంటున్నారు మాస్టర్ గారు. దునిలో కట్టెలు సవరిస్తున్న స్వామి నా కేసు చిలిపిగా చూసి, బ్లాక్ కాఫీ తాగుతావా శివా అన్నారట ఆయన. చూడండి మాస్టర్ గారు అనుకున్నారో లేదో, ఆయన కాఫీ టైం అయ్యిందో లేదో, ఆయన వెంటనే రాకాడి బాబా గారు మాస్టర్ గారి కేసు చూసి అన్నారట, బ్లాక్ కాఫీ తాగుతావా శివ అన్నారట. ఈ సమయంలో ఇక్కడ పాలు దొరకవు అంటూ ఒక అల్యూమినియం పాత్రలో నీళ్లు పోసి ఆ దుని మీద పెట్టి అందులో కొంచెం చక్కెర వేశారు. ఈ టైంలో ఇక్కడ పాలు దొరకవు అని చెప్పేసి ఆయన దగ్గర ఒక అల్యూమినియం గిన్నె ఉందట. ఆ దుని మీద వంట అంతా దుని మీదేనండి. ఆయన దుని మీద పెట్టారట. పెట్టి ఆ పాత్రలో కొన్ని నీళ్ళు పోసారట, పెట్టి కొంచెం చక్కెర వేశారట. ఆ తర్వాత ఆయన దుని దగ్గరకి గొంతుకు కూర్చుని, సాయి రమణానంద గారితో ఇంత ఆలస్యంగా వచ్చారేం శివ, పొద్దున్నే వస్తే ఇంకొంత విరామంగా ఉండేవారు కదా అని అన్నారట. ఏంటి ఇంతలే రమణానందతో అన్నారట. ఇంతట్లో అక్కడ కాగుతోంది బ్లాక్ కాఫీ, అదే నీళ్లు పోసి పంచదార వేశారండి, ఇంకా కాఫీ పొడి లేదు. అప్పుడు రమణానంద గారితో అన్నారట, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి శివ, ఏంటి ఇంత లేటుగా వచ్చారు మీరు, పొద్దున్నే వస్తే కాస్త టైం ఉండేది కదా, విరామంగా ఉండేది కదా అన్నారట. అని నా కేసు చూసి, ఇక్కడ ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, మాస్టర్ గారి కేసు చూసి అంటున్నారట. ఇక్కడ ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, ముందే చెప్పారు కదా, ఎవరిని ఉండనివ్వరు, ఎక్కువసేపు ఆయన దగ్గర ఉండడానికి ఉండదు అని చెప్పేసి. దర్శనం చేసుకొని వచ్చిన పని ఏదో చూసుకుని తిరిగిపోవాల్సిందే. రాకాడి బాబా గారు అదే అన్నారట మాస్టర్ గారి కేసు చూస్తూ, ఇక్కడ ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, దర్శనం చేసుకోవడం, వచ్చిన పని చూసుకోవడం, వెళ్ళిపోవడం అంతే అని చెప్పారట. ఎంతటి అర్ధరాత్రి అయినా పూర్ణానందుడు కూడా తన తావుకు వెళ్ళిపోవలసిందే అంటూ గణేశపురి వైపుకు కొద్దిసార్లు చూశారు. అసలు అర్ధరాత్రి అయినా సరే, ఎంతటి వాళ్ళైనా అర్ధరాత్రి అయినా సరే, పూర్ణానంద స్వామి కూడా ఈయన దగ్గర ఉండడానికి లేదు. రాత్రి ఆయన వెళ్ళిపోవాలి, ఎవరిని ఉండనివ్వరు నైట్ ఆయన దగ్గర. అంటే గణేష్పురి వైపు కొద్దిసార్లు చూశారట. స్వామి అలా అనడంతో నాలో పట్టుదల తలెత్తింది. అలా అనేసరికి మాస్టర్ గారికి పట్టుదల వచ్చింట. సాయినాథుడు అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఉండిపోనిస్తారు అనుకుని ఆయనను స్మరించసాగాను. మాస్టర్ గారికి అయితే మరి మహాత్ముల దగ్గర ఎక్కువ ఉండాలనుకుంటారు కదా, ఎక్కువ సమయం వారితో మాట్లాడాలని, ఇవన్నీ సన్నిధిలో ఉండాలనుకుంటారు కదా. ఇంకా మాస్టర్ గారికి అనిపించింట పట్టుదల వచ్చి, సాయినాథుడు కనుక నన్ను అనుగ్రహిస్తే ఈ రాత్రికి నన్ను ఉండిపోనిస్తారు ఈయన రాకాడే బాబా గారు అని అనుకుని బాబాను స్మరిస్తున్నారట. ఆయన ఇక నన్నేమీ పలకరించక సాయి రమణానంద గారితో శ్రీశైలంలోని పూర్ణానంద ఆశ్రమం గురించి ఏమేమో తమిళంలో మాట్లాడుతున్నారు. సాయి రమణానంద గారిని పూర్ణానంద స్వామి, శ్రీశైలంలో పూర్ణానంద స్వామి ఆశ్రమం ఉందిగా, దాని గురించి ఏవో తమిళ్లో మాట్లాడుతున్నారట ఆయన. అంతవరకు ఆయన నాతో యాసగా తెలుగులో మధ్య మధ్యలో హిందీ, ఇంగ్లీషు వాడారు. అంతవరకు మరి మాస్టర్ గారితో మాట్లాడారు కదా, ఆయన తెలుగు కొంచెం యాసగా ఉందట, అట్లా మాట్లాడారు. మధ్య మధ్యలో హిందీ, ఇంగ్లీషు మాట్లాడారట. ఇంతలో ఎవరో ఒక మనిషి కొండ కాలువ దాటి గణేశపురం నుంచి వచ్చి స్వామికి నమస్కరించి వారి చేతికి చిన్న బ్రూ కాఫీ పొడి పొట్లం ఇచ్చాడు. చూసారండి, మాస్టర్ గారు అనుకున్నారు, కాఫీ పొడి వచ్చేసింది అక్కడికి, అంతా అడవిలోను. ఇంతలో ఒక మనిషి వచ్చాట గణేశపురం నుంచి, వచ్చి స్వామికి నమస్కరించి చిన్న బ్రూ కాఫీ పొట్లం ఇచ్చారట. స్వామి ఏమీ ఎరగనట్లు అతనితో, ఇదెందుకు తెచ్చావు శివ అన్నారట. ఏమీ ఎరగనట్టు అన్నారట రాకాడి బాబా గారు. ఇది ఎందుకు తెచ్చావు శివ, సాధువులైన మాకు దీంతో పనేమి, ఆయన తాగరు కదా, సాధువుని కదా, నాకు పని ఏంటి బ్రూ కాఫీ తోటి అన్నారట.
నీవే ఇంటికి తీసుకుపో అన్నారు. నీవే తీసుకుపో అన్నారట. అందుకు అతడు, ఏమో బాబా, నేను ఇటుగా వస్తుంటే ఒక అంగడి యజమాని నాకు ఈ పొట్లం ఇచ్చి మీకేమని చెప్పాడు. ఇది మరీ విచిత్రంగా ఉంది చూడండి. ఆయన ఇటు పక్కకు వస్తున్నారట. వస్తుంటే ఒక షాపులో ఒక అతను వచ్చి, షాపులో యజమాని ఈ బ్రూ కాఫీ పొట్లం ఇచ్చాట, ప్యాకెట్ ఇచ్చి రాకాడి బాబాకి ఇవ్వమని చెప్పారట. మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు, మేమంతా చా తాగుతాము అని చెప్పి ఆయన వద్ద సెలవు తీసుకుని వేరొక దిక్కుగా వెళ్ళిపోయాడు. మేమెవరం కాఫీలు తాగమండి, మా ఇంట్లో పట్టుకెళ్ళడానికి మేమందరం ఛాయ్ తాగుతాము, అందుకని వాళ్ళు టీ తాగుతారట. అందుకని ఇంకా ఇచ్చేసి ఆయనకే ఇచ్చేసి ఏదో ఒకటి చేసుకోమని ఇంకా వెళ్ళిపోయాట. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇంకా సూర్యాస్తమం అవ్వబోతుంది అనమాట. పక్షులు విపరీతంగా కలకలం చేస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి అన్నమాట. సూర్యాస్తమం సమయానికి అవి వెళ్ళిపోతాయి కదా, వాటి గోళ్ళకి అవి కలకలం చేస్తున్నాయట. స్వామి ఆ కాఫీ పొడి ఆ మరుగుతున్న నీటిలో పోసి దానిని తేర్చి ఒక గ్లాసులో పోసి నాకు ఇచ్చేలా అన్నారు. వెంటనే ఆయన బ్రూ కాఫీ చక్కగా కలిపేశారు. ఆ ధుని మీదే కలిపేసి తిరగబోసి ఈ సాధువు ఇస్తూ అన్నారట, మాస్టర్ గారికి ఇస్తూ, ఈ సాధువు నీకింతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు. ఈ అడవిలో ఆ శివుడే మాకన్నీ చూచుకోకుంటే సాధువులమైన మేము ఎలా బ్రతుకుతాం ఆయన అన్నారట. ఈ సాధువు నీకు ఇంతకన్నా నేను మంచి కాఫీ ఇవ్వలేను, ఈ అడవిలో అంటే బ్లాక్ కాఫీ ఇచ్చారనమాట. ఈ అడవిలో ఆ శివుడే మమ్మల్ని చూసుకుంటాడు, అందువల్లే మేము ఇలా బ్రతుకుతున్నాం, లేకపోతే ఎలా బ్రతుకుతాం అన్నారట. ఇక్కడ శివుడు కాఫీ తీసుకోవాలనుకోగానే అక్కడి శివుడు కాఫీ పంపిస్తాడు అన్నారు. కాఫీ కావాలనుకోగానే, ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది, ఇక్కడ శివుడు కాఫీ కావాలనుకోగానే అక్కడి శివుడు కాఫీ పంపిస్తాడు అని అన్నారట. అంటే ఏంటి, ఇక్కడ మాస్టర్ గారు అనుకోగానే బాబా అట్లాగా పంపించేశాడు కాఫీ పొడి. అది నాకు వేళకు కాఫీ దొరకడంతో తలనొప్పి అంతా తగ్గిపోయి మనసంతో హాయిగా ఉంది. ఆ టైంకి మాస్టర్ గారి కాఫీ టైంకి కాఫీ వచ్చేసింది కదా, అది తాగేసరికి మాస్టర్ గారి తలనొప్పి తగ్గిపోయింది, చాలా హాయిగా ఉందట మనసంతా. స్వామి లేచి చెట్టు కిందనున్న తమ ఆసనం పైన ఉన్న గోనె పట్టా తీసి దులిపి మరల వేసుకున్నారు. ఒక చిన్న కొబ్బరి ఈనెల చీపురుతో అక్కడ రాలిన ఆకులు ఒక పక్కకు చిమ్మి వేశారు. ఒక చిన్న కొబ్బరిలో చీపురు తీసుకుని చిమ్మారట, పక్కకు చిమ్మేశారట ఆకులన్నీ అక్కడ. ఆ పని సాయి రమణానంద అందుకోబోతే ఆయన తమను కానీ ఆ చీపురును కానీ తాకకూడదు అన్నట్లు సైగతో వారించి ఆయన ఆ పని చేసుకున్నారు. చూడండి అసలు ఆ డిసిప్లిన్ అట్లా ఉంటుందో. ఆయన రమణానంద గారు నేను చేస్తానని దగ్గరికి వచ్చేసరికి ఆయన ముట్టుకొని ఇవ్వలేట, ఆ చీపురు కూడా ముట్టుకొని ఇవ్వలేట, ఆయన్ని చీపురుని కూడా ముట్టుకొని ఇవ్వకుండా నా పని నేనే చేసుకున్నారట. ఆ పక్కనున్న విభూతి రాశి నుండి పిడికెడు విభూతి తీసుకుని తమ నొసటికి రాసుకుని మిగిలింది జప్పలకు, ముంజేతులకు, గుండెలకు రాసుకున్నారు. అక్కడంతా విభూతి రాసులు ఉన్నాయి కదా, నేను చెప్పుకున్నాం మనం, పెద్ద పెద్ద రాసులు ఉన్నాయి, అది తీసుకున్నారట. విభూతి తీసుకుని పిడికెడు తీసుకుని విభూతి నొసటికి పెట్టుకున్నారట. పెట్టుకొని జబ్బలకు, మొంచేతులకు, గుండెలకు రాసుకున్నారట. తర్వాత 2 చిన్న మొద్దులు తీసుకొచ్చి దునిలో వేశారు. మళ్ళీ 2 తీసుకొచ్చి దుని వెలగాలి కదండి, ఆ దునిలో వేశారట మొద్దులు. అప్పుడప్పుడు సాయి శరణానందతో తమిళంలో ఏమేమో మాట్లాడుతూ చిన్న చిన్న పనులు చూసుకున్నారు. సాయి రమణానందతో ఏదో మాట్లాడుతూనే ఆయన పనులు ఆయన ఏవో చిన్న చిన్నవి చూసుకున్నారట. తరువాత జబ్బలకు, మోచేతులకు, మణికట్లకు చిన్న చిన్న రుద్రాక్షమాలలు తగిలించుకున్నారు. జబ్బలకు, మోచేతులకు, మణికట్లకు రుద్రాక్షమాలలు తగిలించుకున్నారట. అటు తర్వాత అగ్ని వద్ద ఆత్మ ప్రదక్షిణం చేసుకుని ఏమేమో గొణిగారు. ఇప్పుడు దుని పెట్టారు కదా అగ్నికి, దానికి నమస్కారం చేసుకుని ఏదేదో గొణుగుతున్నారట. ఆయన ఏదో మరి చదువుతున్నారో ఏమో మంత్రాలు అంత. ఇంతలో అన్ని దిక్కుల చీకట్లు అలుముకున్నాయి. ఇంతట్లో చీకటి పడిపోయింది అక్కడ. దుని మంటల కొద్దిపాటి వెలుగులో చుట్టూ ఉన్న చెట్లు, ఒక ప్రక్కగా ఉన్న రాకాడి బాబా ముఖంలో ఒక పార్శ్వము మాత్రమే కొంతైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దుని ముందు కూర్చున్నారు కదా, ఆ దుని వెలుగుకి ఇంకేం వెలుగు ఉండదండి, అది అడవి, ఆ దుని తప్ప ఇంకా వెలుగు లేదు, లైట్ లేదు అక్కడ. అప్పుడు ఆ పక్కన ఉన్న చెట్లు, రాకాడి బాబా గారు ఒకవైపు ఒక సైడ్ మాత్రం ఆయన మొహం స్పష్టంగా కనిపిస్తున్నాయట ఆ దుని వెలుగులో. సాయి రమణానంద ధారాళంగా ఏమేమో చెప్పుకుపోతుంటే స్వామి వింటూ వేరొక దిక్కుగా చూస్తూ చిలుం తాగుతున్నారు. ఈ రమణానంద గారు ఏదో చెప్పేస్తున్నారట ఆయనకి, రాకాడి బాబా గారికి. ఆయన చెప్పుకుపోతుంటే స్వామి వింటూనే ఆయన చిలుం తాగుతూ
వేరే పక్కకి అట్లా చూస్తూ వింటున్నారట. ఆయన చిలుంత అవుతున్నారట. స్వామి, ఇక్కడ ఇంత ఒంటరిగా ఉంటే రాత్రి సమయాల్లో మీకు భయమేదా అని అడిగాను. వెంటనే అడిగారట మాస్టర్ గారు, స్వామి మీరు ఇలా ఒంటరిగా ఉంటారు కదా రాత్రి సమయాల్లో ఇలాంటి అడవుల్లో, మీకు భయమేదా అని అడిగారట. నాకు అప్పటికి కొంతవరకు కొత్త బిడియము తొలగిపోయి నా సహజమైన చాపల్యం తల ఎత్తి అడగసాగింది. మాస్టర్ గారు ఊరుకోరు కదండి, అన్నీ అడుగుతూ ఉంటారు కదా మహాత్ముల దగ్గర. మనం పాకలపాటి గురువు గారి చరిత్రలో కూడా చదువుకున్నాం. అందుకని అప్పటికేమైంది, మాస్టర్ గారికి కొంత కొత్త బిడియము ఫస్ట్ వెళ్ళగానే అట్లా ఉంటుంది కదా కొత్తలో, అదంతా పోయిందిట కాసేపు ఉండేసరికి. పోయి ఆయన సహజంగా ఆయన తత్వం ఏంటంటే అడుగుతారు అన్ని ప్రశ్నలు. సరే ఇంకా అడగసాగారట. స్వామి వెంటనే ఒంటరితనం ఎక్కడ శివ, ఇక్కడ ఈ చెట్లు పక్షులు నక్షత్రాలు తోడులేవా అని అన్నారట. ఏంటి ఒంటరితనం ఎక్కడుంది, ఇక్కడంతా నాకు తోడున్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నక్షత్రాలు, ఈ ప్రకృతి అంతా నాకు తోడుగా ఉంది, ఇంకా ఒంటరితనం ఏమిటి అన్నారట. ఎక్కడికైనా ఎవరికైనా ఆ శివుడే దిక్కు, ఎక్కడున్నా సరే ఎవరికైనా ఆ శివుడే దిక్కు, పరమశివుడే అని చెప్పారట. అక్కడ లోకంలో ఎందరు తోడుగా ఉన్నా ఒంటరితనమే ఉంటుంది. అంటే పట్టణాల్లో అక్కడ సంగతి చెప్తున్నారనమాట. మనలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరే ఒంటరితనమే ఉంటుంది. కానీ ఆ ప్రకృతి మధ్యన అడవుల్లో అట్లా జీవించే వాళ్ళకి మొత్తం అన్నీ తోడుట, ఆ ప్రకృతి అంతా. ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు తోడు. ఇక్కడ ఆ లోకంలో ఎందరు తోడున్నా సరే ఒంటరితనం ఉంటుంది, ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు తోడుగా ఉంటుందని చెప్పారట. అన్ని జీవుల్లోనూ జఠరాగ్ని ఉంది. అదే అగ్ని ఈ ధుని రూపంలో ఉన్నది. ఏదైతే మనలో జఠరాగ్నిగా మన శరీరంలో ఉన్నదో, అన్ని జీవుల్లోనూ జఠరాగ్ని ఉన్నదో అదే అగ్ని ఈ ధుని రూపంలో కూడా ఉంది అంటున్నారు. అంటే దాని రూపంలో అన్ని జీవాలు మాకు తోడుగా ఉన్నట్లే అన్నారట. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆ జఠరాగ్ని అనేది జీవుల్లో ఉన్న జఠరాగ్నే ఈ ధునిలోనూ ఉంది. అందువల్ల ఏమైంది, అన్ని జీవులు మాతోటి ఉన్నట్టే, ఇంకా తోడుగా ఉన్నట్లే కదా, అంతా ఒకటే కదా అని చెప్తున్నారనమాట. ఆయన జఠరాగ్ని సంగతి ఎత్తగానే నాకు ఆ రాత్రికి భోజనం ఎలాగన్న ఆలోచన కలిగింది. మనకి ఆకలి జఠరాగ్ని అంటారు కదా, అది ఆయన ఆ మాట అనగానే మాస్టర్ గారికి అనిపించింది, అమ్మో నాకు రాత్రికి భోజనం ఎలాగా అనిపించిందిట ఆలోచన. అంతటితో కడుపులో ఆకలి లంకించుకున్నది. అంతే, ఆ మాస్టర్ గారికి ఆకలి అవ్వడం మొదలెట్టిందిట. ఇంకా అంతటితోటి మరుక్షణమే సాయి రమణానంద కేసు చూస్తూ, మీరు ప్రొద్దున్న ఎప్పుడు భోజనం చేశారో, ఇండ్ల దగ్గర అయితే ఇడ్లీ దోశ వంటిది ఏదో మధ్యాహ్నం టిఫిన్గా తింటారు కాబోలు, ఇక్కడ అవేమీ దొరకవు అని వెంటనే మాస్టర్ గారికి ఆకలి వేసిందో లేదో రమణానంద కేసి రాకాడి బాబా గారు చూసి అన్నారట, మీరు పొద్దున్న ఎప్పుడో భోజనం చేశారేమో, ఇళ్ళ దగ్గర అయితే కాస్త ఇడ్లీలు దోశలు అలాంటి మధ్యాహ్నం తింటారు, ఇక్కడ అవేమీ ఉండవు, కావాలంటే అవి దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించే ఆలోచించాలా, కావాలంటే దొరుకుతాయి కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఇడ్లీ దోశల గురించి ఆలోచించాలా అన్నారట. ప్రతి జీవికి భగవంతుడే సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తాడు. ప్రతి జీవికి అండి ఆ టైంకి మనం తింటున్నామంటే భగవంతుడి ప్రసాదమే, ఆయనే ఏర్పాటు చేస్తారట. కానీ మనుషులు దానితో తృప్తి చెందక ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. ఆహారం అనేది ఆయన టైంకి భగవంతుడు మనకు అందేలా చూస్తారు, కానీ దాంతో తృప్తి పడం మనం, దాన్ని ఇంకా ఏవో కోరుకుంటాం అన్నమాట. అదే అలవాటే కానీ ఆహారం కాదు. ఏదైతే మనం ఎక్సెస్గా తీసుకుంటూ ఉంటామో అదొక అలవాటు అంతే తప్ప అది ఆహారం కాదు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా నిజమైన ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆకలేసింది అనుకోండి, మీరు అడవిలోకి వచ్చారు, ఇప్పుడు నిజంగా ఆకలేసింది అనుకో, భోజనం గురించి ఆలోచించడంలో తప్పు లేదు. అది భగవంతుడే అన్ని జీవులకు పెట్టాడు. ఆ ఆకలి అన్నది ఆయనే పెట్టాడు, భగవంతుడే. సో అది తప్పేం కాదు ఆకలేస్తే తినడం అనేది అని చెప్పారట. ఇంతకు మీకు ఆకలి వేస్తున్నదా, ఏమైనా తింటారా అన్నారట. ఇంతకీ మీకు ఆకలిస్తుందా, ఏమైనా తింటారా అని అడిగారట. నేను కుర్ర తరహాగా తొందరపడి ఆకలి వేస్తున్నదని ఏమైనా పెడితే తింటామని చెప్పాను. మాస్టర్ గారు మంచి యంగ్ కదండి, దాంతో ఆయన ఏం చెప్పారట, కుర్ర తరహాగా ఆకలి వేస్తుంది ఏమైనా పెడితే తింటాం అని చెప్పారట. అలాగైతే ఆ సమయంలో వారి సన్నిధిలో ఉండే ప్రయత్నం ఫలించవచ్చని నా ఆశ. మాస్టర్ గారికి అక్కడ ఆశ ఏంటి, ఫుడ్ గురించి కాదండి, అంటే ఆకలి వేస్తుంది కానీ మాస్టర్ గారి ఆశ ఏంటంటే అలా అయితే కాసేపు వారి సన్నిధిలో ఉండొచ్చని. ఆయన ఏమైనా ఏర్పాటు చేస్తే తింటూ ఉండొచ్చు కదా అక్కడ కాసేపు, అందుకని.
దానికి తోడు స్వామి స్వయంగా బండి పెట్టే మహాప్రసాదం వదులుకోవడం కూడా నాకు సుతారమే ఇష్టం లేదు. అక్కడంతా స్వామి వండి పెడతారు కదా, ఆయన చక్కగా వండి పెట్టిన ప్రసాదం అది ఆయన చేతితోటి వండేది మహాప్రసాదం, దాన్ని వదులుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకని అడిగారు మాస్టర్ గారు, ఇంతలో మాకు కష్టమేముంది, నీరు నిప్పు పిండి వాటి పని అవే చేసుకుంటాయి, ఏమంటావు శివ అన్నారట. అవునా, ఇందులో కష్టమేముంది, నాకు వండేస్తాను అన్నారట ఆయన. నీరు నిప్పు పిండి అవి ఉంటే చాలు, వాటి పని అవే చేసుకుంటాయి అవి అని చెప్పారట. అంటూ స్వామి నా కేసు చూచి నన్ను ఏదైనా సమాధానం చెప్పమన్నట్టుగా నిగ్గదీశారు. నేను జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధ ఏమున్నది, ఆయనకే అది బాధ అయితే ఇన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి అన్నాను. ఏంటి దానికి సమాధానంగా ఆయన వంక చూశారట రాకాడి బాబా గారు మాస్టర్ గారి కేసు. అప్పుడు మాస్టర్ గారు అన్నారట, చాలా బాగా అన్నారు చూడండి, జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధ ఏమన్నది, శివుడికి బాధ ఏముంటుందండి జీవులకి ఆహారం పెట్టడానికి కదా. అదే కదా రాకాడి బాబా ఏమన్నారు, ఇందులో మాకు కష్టం ఏముంది, నీరు నిప్పు పిండి వాటి పని అవే చేసుకుంటాయి అన్నారు కదా, దానికి చెప్తున్నారనమాట. శివుడు జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధ ఏమున్నది, ఆయనకే అది బాధ అయితే ఇన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి, అది ఆయనకి బాధ అయితే కనుక పెట్టడం ఆహారం పెట్టడం ఇన్ని జీవులు అసలు ఎట్లా బతుకుతాయి అన్నారట. స్వామి శబాష్ బేట, బాగా చెప్పావు, తినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, అది బాగుంది చూడండి, శబాష్ బేట అన్నారట, బాగా చెప్పావు, తినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పారట. అంటే ఆయన ప్రసాదం తీసుకోవడానికి మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారన్నమాట. అది ఈ రమణానందుడిలో నీవు మొహమాటము భయము పడ్డం లేదు, ఈ రమణానందుడికి అంత మొహమాటము భయము నువ్వు అలా పడట్లేదు, శబాష్ అన్నారట. అదే సరైన పద్ధతి, అదే కరెక్ట్, అట్లాగే ఉండాలి, మొహమాట పడకూడదు, భయం ఉండకూడదు అని చెప్పారు. నీవు చాలా తెలివైన వాడివి, ఎంతో దూరం ఆలోచించి మాట్లాడుతావు, మాస్టర్ గారి గురించి ఆయన అన్నారట, నువ్వు చాలా తెలివైన వాడివి, ఎంతో దూరం ఆలోచించి మాట్లాడుతావు, నాకు నచ్చావు. రాకాడి బాబాకి మాస్టర్ గారు నచ్చారట, నాకు నచ్చావు. ఈశ్వరుని దగ్గర మనకు కావలసినది అడిగి తీసుకోవాలి, ఈశ్వరుడి దగ్గర మనం అడిగి తీసుకోవాలి కావాల్సినవి, అలా చేస్తుంటే ఎప్పుడేమి కావలసిన అది ఆయన నుండి పొందవచ్చు అన్నారు స్వామి అన్నారట. ఈశ్వరుడి దగ్గర నుంచి మనం అడిగి తీసుకోవాలి, అలా చేస్తే ఎప్పుడేం కావాలన్నా మనం పొందుతాము ఆయన దగ్గర నుంచి అని చెప్పారట. ఇంకా అసలు ఆయన ఏం చెప్పారు, మాస్టర్ గారికి ప్రసాదం ఆయన వండి పెట్టారా స్వయంగా, ఇదంతా మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.